SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కోరుకున్నందుకు కాదు. ఎవరైనా హెట్రోసెక్షువల్గా పుట్టారు అని అంటే వాళ్ళు కోరుకున్నందుకు కాదు. కరెక్ట్. సిమిలర్లీ హోమోసెక్షువల్గా పుట్టినా కూడా అంతే. అది జబ్బు కాదు. అది జబ్బు కాదు. ఇట్స్ అన్ ఓరియంటేషన్ ఆఫ్ సెక్షువాలిటీ. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్ అబౌట్ సెక్షువాలిటీ. దిస్ ఇస్ అ డిస్కషన్ అబౌట్ ద చాయిస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దిస్ ఈజ్ మై ఓరియంటేషన్, బట్ ఐఎమ్ నాట్ ది ఓన్లీ వన్. దేర్ ఆర్ మెనీ అదర్స్ అని అనుకున్న వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళు స్వేచ్ఛగా ఏదైనా చేసుకుంటే బయట వాళ్ళకి ఏంటి అబ్జెక్షన్ అన్నది ద బ్రాడ్ ఐడియా. సో ఈ ఐడియాస్ అన్నీ ఉన్నాయి జిమ్ హెరిక్ గారు ఆన్సర్లో. జిమ్ హెరిక్ గారు వీఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఆర్ ది అదర్, ఇట్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్ దట్ వీ స్టాండ్ అని ఆయన చెప్పారు. అది అయిన తర్వాత ఆ సెషన్ అయిపోయింది, అందరు చప్పట్లు కొట్టారు. ఉన్న వాళ్ళందరూ మానవవాదులే కాబట్టి, ఉన్న వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ డిఫెండర్సే కాబట్టి యూనివర్సల్ స్టాండర్డ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి అనుసంధానం చేస్తూ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కాబట్టి ఎవ్రీబడి లైక్డ్ ఇట్. ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు, వచ్చేసి నేను న్యూ విజన్ న్యూస్ పేపర్ నుంచి అండి, ఐడ్ లైక్ టు హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ అన్నాడు. రండి కూర్చోండి అని కాసేపు మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. దెన్ లోకల్ ఆర్గనైజర్ మా ఫ్రెండ్ అండ్ కొలీగ్ దేయో శశికతలోకో ఆయన పేరు అది. దేయో వచ్చి జర్నలిస్ట్ వచ్చాడంట కదా అన్నాడు. అవునన్నాను. మరి ఫెసిలిటేషన్ మనీ ఏమన్నా ఇచ్చావా అన్నాడు. అంటే ఏంటి అన్నాను. అంటే జనరల్గా ఒక $150 ఇవ్వాలి జర్నలిస్ట్కి అన్నారు. ఎందుకు అన్నాను. అంటే ఇక్కడ జర్నలిస్ట్ ఎక్స్పెక్ట్ దట్ అని అన్నాడు. మీకు వ్యతిరేకం అది యాక్చువల్లీ. నాకు తెలిసినా కూడా నేను ఇచ్చుండేవాడిని కాదబ్బా అన్నాను నేను. సర్లే వెళ్ళిపోయాడు కదా సర్లే అన్నాడు. $150 ఈజ్ ఎ లాట్ అండి. నిజానికి ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ట్రిక్ నాకు ఇండియాలో కూడా ఒక జర్నలిస్ట్ ట్రై చేశాడు, ఒక గ్రూప్ ఆఫ్ జర్నలిస్ట్. నా వ్యాపారాన్ని నేను లాంచ్ చేసినప్పుడు కావాలని నా పేరు హైలైట్ చేయకుండా నా బిజినెస్ పేరే హైలైట్ చేసి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. కానీ ఎక్కడో నా పేరు చూసి ఒక 10 మంది జర్నలిస్టులు వచ్చారు. దాంట్లో ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఒక 3 మట్టుకు వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నారు. సరే వాళ్ళ కాఫీలు ఇచ్చాము, సమోసాలు అయిపోయినాయి, ఇంకా వెళ్ళరేంటిలో అని ఒక అనుమానం మనసులో. ఆ 3లో ఒక ఆయన వచ్చి, సార్ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా అన్నాడు. అంటే తెలీదు అన్నాను. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ సార్ అన్న. అంటే మా అబ్బాయి బర్త్డే పార్టీకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయండి, ఇదేం బర్త్డే పార్టీ కాదు కదా, అయినా మాకు అలవాట్లేదండి. అట్లా ఎట్లా సార్ మరి, అట్లా ఎట్లా వచ్చింది అందుకే కదా వాళ్ళు అని. వాళ్ళ తరపు నేను మాట్లాడటమే కాదు, తన తరపును కూడా మాట్లాడుకుంటున్నాడు. ఓ పని చేద్దామండి, మీరు ఇంత కోరారు కదా మా కోర్సులో చేరండి ఫ్రీ అన్నాను. అది చాలా టైం పడుతుంది కదా అన్నాడు. అవును పడుతుంది, అదైతే నేను మీకు ఫ్రీగా చేస్తాను, నేను మీకైతే ఏమీ ఇవ్వను అని చెప్పాను. తలదించుకుని వెళ్ళిపోయారనమాట. సో ఇదేమి మన దేశంలో కొత్త ఏం కాదు, బట్ అక్కడ $150 అన్నది ఇట్స్ బిగ్ అమౌంట్ అండి. సో ఇవ్వలేదు, అయిపోయింది. అది ఇట్స్ ఎ లార్జ్ హోటల్. యుగాండా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండి. దాన్ని చర్చిలు ఇట్స్ ఎ గార్డెన్ అన్నాడు, దేశాన్నే గార్డెన్ అన్నాడు. నిజంగా అట్లా ఉంటుంది, అద్భుతంగా. ఎటు చూసినా మీరు కళ్ళు తెరుచుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది నేచర్లో. సో ఇట్స్ బ్యూటిఫుల్. మేమున్న హోటల్ కూడా ఇట్ ఈస్ స్ప్రెడ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. చిన్న గుట్టలాగా ఉంటుంది, అక్కడ ఒక రూము, లంచ్కి ఇంకొక చోట అట్లా అనమాట. కానీ ఒకటే కంప్యూటర్. ఇది 2004లో. ఇంకా యుగాండాలో ఇంటర్నెట్ వాజ్ నాట్ వైడ్లీ అవైలబుల్. సో మనకి ఈమెయిల్స్ కావాలి, అప్పుడు సోషల్ మీడియా ఏమీ లేదు, ఈమెయిల్సే. అందరికంటే ముందెళ్తే మనం క్యూలో నుంచోకుండా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ పొద్దున్న 4 లేచి నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను టు గెట్ మై ఈమెయిల్స్. కూర్చొని వర్క్ చేసుకుంటుంటే 4:30కో 5కో చాలా గట్టి బూట్ల శబ్దం వినిపిస్తుంది ఆ వెనక. చూస్తే మిలిటరీ కట్లో ఉన్నారు, నైస్ స్ట్రాంగ్ పీపుల్.
యుగాండాలో పోలీసులను చూస్తేనే భయం వేస్తుందండి. రియలీ స్ట్రాంగ్. వాళ్ళు ప్రిజన్కి తీసుకెళ్లే పాపులేషన్ని వ్యానుల్లో మనం గేదెలను ఎట్లా ప్యాక్ చేసి తీసుకెళ్తామో అట్లా ప్యాక్ చేసి తీసుకెళ్ళడం కూడా చూసాం. సో ఐ హ్యాడ్ ఎ సెన్స్ ఇది పోలీస్ వాళ్ళే వీళ్ళు అని, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ మ్యాన్ అన్నాడు అనమాట అక్కడ రిసెప్షనిస్ట్తో. వామ్మో ఇదేదో మనకే ఉంది టార్గెట్ అని చూస్తున్నాను. అంటే వాళ్ళు ఈ రూముల్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు అంటే ఓహో టైం ఫర్ ఏ లాంగ్ వాక్లే మనకి. కానీ కంప్యూటర్ కట్టేసి మా సీనియర్ లీడర్ ఒక ఆయనకి చెప్పి ఇవాళ మనం కొంచెం అటు ఇటు తిరిగితే మంచిదేలే అని ఐ వెంట్ అవే ఫ్రమ్ ద హోటల్. ఓకే, ఆ మాత్రం తెలివి ఉండాలిగా, చూసాము, మన పేరు గట్టిగా చెప్పటం విన్నాము. సో నేను సాయంత్రం దాకా రాలేదు. దెన్ నెక్స్ట్ డే యుగాండాస్ గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ న్యూ విజన్లో సెంటర్ పేజ్ ఎడిటోరియల్ పక్కన హోమోస్ ఇన్వేడ్ యుగాండా అని హెడ్డింగ్తో పెద్ద ఆర్టికల్, కింద కార్టూను. కొన్ని రోజుల్లో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్ ముందు వచ్చారు కాబట్టి వదిలేస్తున్నాము, ఈ కాన్ఫరెన్స్ అయినాక పెట్టండి మీ సంగతి తెలుస్తామని కార్టూన్లో వార్నింగ్. వామ్మో ఇది చాలా డేంజర్గా ఉంది కదా అని. ఇట్స్ ఆబ్వియస్. ఇప్పుడు వెన్ ది గవర్నమెంట్ ఓన్ న్యూస్ పేపర్ ఫాల్స్లీ, ఇప్పుడు హ్యూమనిస్ట్ వెంట్ యుగాండా, not homosexuals. It is not a homosexual conference. It is a conference on a vision of freedom for Africa, not only Uganda. That was the plan, that was the idea, that was the agenda. So, 3 రోజులు కూడా మేము చర్చించుకుంది ఏంటంటే ఆర్థికంగా అలాగే తాత్వికంగా మానవ హక్కుల రూపంలో ఆఫ్రికాలో ఏం జరిగితే బాగవుతుంది అని. ఇప్పుడు ఆఫ్రికాని ఓ పక్కన క్రిస్టియన్ దేశానికి మంచిది యాక్చువల్లీ ఒక విధంగా అన్ని డిస్కషన్కి వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మనం మాట్లాడటానికి వెళ్ళాం. ఇప్పుడు ఆఫ్రికాని ఒక గ్రిప్లో పెట్టుకుంటున్నది ఎవరు అని అంటే ఎవాంజలికల్ క్రిస్టియన్స్. వాళ్ళు అదంతా మతం మార్పిడి చేసుకోవడం, మార్పిడి అయిపోయింది. తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ మతి మార్పిడి చేసి మతిపోయేటట్టు చేసి వాళ్ళందరితో కూడా ఈ దొంగ వేషాలు వేయించి అన్నీ చేస్తారు. అక్కడ హత్యలు జరుగుతాయి. మన దేశంలో మోసాలే, అక్కడైతే ఏకదం హత్యలే అన్నమాట. దెన్ దెర్ ఈజ్ మల్టీనేషనల్స్ ఇన్వేడింగ్. నేను యుగాండాలో ఒక స్కూల్ పెట్టిద్దాము అని ఐ మేడ్ సమ్ ఎఫర్ట్స్. అయితే ఆ స్కూల్కి ల్యాండ్ కోసం వెతకడానికి మేము వెళ్తూ ఉంటే ఒక గుట్ట చూపించి గుట్ట కొనుక్కుంటావా $10,000 అని అడిగారు నన్ను. అంటే దేశాన్ని అమ్మకానికి పెట్టారు అని అర్థం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ నియో లిబరల్ పాలసీస్ కోసం, గ్లోబలైజ్డ్ క్యాపిటలిజం కోసం, క్రోనీ క్యాపిటలిజం కోసము దేశాన్ని తాకట్టు పెట్టడానికి రెడీ. ఇప్పుడు మనకి గనున వ్యాపారం ఎట్లాగో అటువంటి వ్యాపారమే అక్కడ కూడా జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ అ సిచ్యువేషన్. సో ఈ గ్రీడీ క్యాపిటలిస్ట్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్, గ్రీడీ స్పిరిచువల్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్రికా, వీటన్నిటినీ తట్టుకుని ఆఫ్రికా ఎలా పైకి రావాలి, దట్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆఫ్రికా ఈజ్ ద వరల్డ్స్ మదర్ ల్యాండ్. అసలు మానవాళి పుట్టిందే అక్కడి నుంచి అని అంటున్నాం. అలాంటిది ఆ తల్లి ఖండాన్ని ఇట్లా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది తప్పు అన్నది పాయింట్. వచ్చేసింది, అంతా బీభత్సం అయిపోయింది. వీళ్ళంతా వచ్చారు ఈ దేశాన్ని ఏదో చేసేస్తున్నారని. సరే ఇక కామ్ డౌన్ అయిపోయి మనం అంటే మా ఆర్గనైజర్కి కంపాలా పోలీస్ కమిషనర్ బాగా తెలుసంట. ఫోన్ చేసి అట్లా కాదు, ఈయన పేరు ఇది, ఈయన డైరెక్టరు, ఆయన పేరు అది, ఆయన ప్రెసిడెంట్, వీళ్ళ హిస్టరీ ఇది, దే ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ న్యూసెన్స్ అని వీళ్ళు చెప్పటం. నో యాక్షన్ వాజ్ టేకెన్ అండి. నార్వీజియన్ అంబాసిడర్ గారు ఒక డిన్నర్ అరేంజ్ చేయటము, అక్కడికి వెళ్ళటము, ఇట్లాంటి ఇట్ వాజ్ ఎ హై లెవెల్ మీటింగ్ విత్ గుడ్ కనెక్షన్స్ అండ్ గుడ్ రిజల్ట్. దీని తర్వాత నైజీరియా వెళ్ళాలి. నైజీరియాకి నేను ఐ వెంట్ టు నైజీరియా. నైజీరియా నుంచి ఇథియోపియాకి వెళ్ళాలి. అంటే ఈ ఆఫ్రికా ఖండానికి ఇటు సైడో దేశం, అటు సైడో దేశం. ఇథియోపియా ఉంది.
సో ఐ ఫినిష్ మై మీటింగ్స్ ఇన్ నైజీరియా అన్న దేశం నేను 3 సార్లు వెళ్ళానండి. గుండె చేతిలో పెట్టుకోవడం అంటారే, అదనమాట ఆ దేశంలో. అంత బిక్కుమంటూ ఉండాలి. అందరి దగ్గర తుపాకు ఉంటుంది, మన దగ్గర తప్పించి ప్రతి ఒక్కరి దగ్గర. ఈ రోడ్డు సేఫ్, పక్కకి వెళ్ళొద్దు అంటాడు అనమాట. ఎందుకు అని అంటే అక్కడ చంపేస్తారంటారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ఐ వెంట్ టు నైజీరియా. అక్కడ గవర్నర్ గారు, ఆ స్టేట్ గవర్నర్ గారితో ఒక కాన్ఫరెన్సు, మీటింగు. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్ఫరెన్స్ దేర్. తాయ్ సోలారిన్ అని ఒక గొప్ప మారలీ అప్రైట్ హ్యూమనిస్ట్ ఇన్ నైజీరియా. ఆయన మేఫ్లవర్ స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు. 4,000 మంది పిల్లలు ఆ స్కూల్లో. ఇట్ ఈస్ రన్ అలాంగ్ హ్యూమనిస్ట్ లైన్స్. ఆయననే పెట్టాడు ఆ స్కూలు. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్ ఆఫ్ ఆఫ్రికా, పర్టిక్యులర్లీ సన్ ఆఫ్ నైజీరియా. ఆయన కరప్షన్ లేకుండా స్వేచ్ఛ కోసం మనం చేయాలి అని ఈ రిలీజియస్ ఫోర్సెస్కి, నైజీరియా ఈజ్ మిలిటరీ డిక్టేటర్షిప్ కదండి, అయినా కూడా దాన్ని తట్టుకుంటూ ఆయన ఇది పెట్టాడనమాట. ఈజ్ నో మోర్, బట్ ఆ స్కూల్ని సపోర్ట్ చేయాలని. సపోర్ట్ చేయటం ఏంటండి, ఆ స్కూల్ నుంచి ఇన్స్పిరేషన్ కోసం వెళ్ళాం మేము. సో ఈ మీటింగ్స్ అన్నీ అనమాట. గవర్నర్ గారితో మీటింగ్ అయిపోయింది. తర్వాత యూ హ్యాడ్ టు గో, నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. సో ఐ విల్ గో అని కార్లో వెళ్తున్నాం అనమాట. నాకు చెప్పారు, పాస్పోర్టు కెమెరా దాచిపెట్టుకో, తీసేసుకుంటారు అన్నారు. వామ్మో, ఇదేం దేశం రా బాబు. వాళ్ళ గవర్నర్ని కలిస్తే వాళ్ళ గవర్నమెంట్ బ్రాడ్కాస్ట్ ఆర్గనైజేషన్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, దారిలో పోలీసాడు నిన్ను మోసం చేస్తాడు, పోలీసాడు నిన్ను దోచుకుంటాడంటే ఎట్లా అండి. అయినా సరే చెప్పారు కాబట్టి పాస్పోర్టు ఇవి అన్నీ దాచుకుని వెళ్తూ ఉన్నాము. దారిలో ఆపేశారు. ఆపేసేసి ఏంటి కథ అన్నారు. అంటే ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాము, దెర్ ఈజ్ ఆల్సో ఇంటర్వ్యూ. అయితే నాకేంటంట అన్నాడు ఆయన. అంటే లేదు, మన దేశాన్ని గెస్ట్గా వచ్చాడు. అయితే నాకేంటి అన్నాడు. నేను తలుచుకుంటే రేపు సాయంత్రం దాకా మీరు ఇక్కడే ఉంటారన్నాడు. అయ్యో, ఒక అరగంటలో బ్రాడ్కాస్ట్ ఉంది అంటే ఎన్నో జాంతన్నయ్య అన్న. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ టోల్గేట్ లాగా డబ్బులు ఇచ్చుకుని మనం ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడే కాదు, అక్కడ కూడా ఉంది ఇలాంటిది. అక్కడ చాలా ఉందండి. సో అక్కడికి వెళ్ళాము. అదంతా అయిపోయింది. ఇథియోపియా ఇస్ అ వండర్ఫుల్ కంట్రీ అండి. అక్కడి నుంచి ఇథియోపియాకి వెళ్ళాను. ఇథియోపియా ఇస్ మార్వెలస్. అక్కడ డబ్బులు ఇచ్చారా లేదా? మీకు వ్యతిరేకం యాక్చువల్లీ మీ మెంటాలిటీకి అక్కడ చాలా. నేను ఇవ్వలేదండి, అందుకే తీసేసుకుంటారు. నేను ఇవ్వలేదండి. సో ఏ సందర్భంలో తీసుకున్నారు అయితే? ఇప్పుడు పాస్పోర్ట్, నాకు ఆ క్యూరియాసిటీ తగ్గ. అదే అంటే ఈ స్టోరీ చెప్తే కానీ ఆ స్టోరీ అర్థం కాదండి. నాతో మీరు ఆఫ్రికా రావాలి. ఇథియోపియాలో ఇట్స్ అ మార్వెలస్ కంట్రీ అండి. ద పీపుల్ ఆర్ లైక్ అస్. రోడ్డులో వెళ్తుంటే నా పక్కకు వచ్చి కొంతమంది బాలీవుడ్ పాటలు పాడుతున్నారు. అంటే నేను ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఇండియన్ పాటలు వాళ్ళకి తెలిసినవి నాతో పాడుతున్నారు. అట్లా వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, వెరీ కైండ్. అక్కడ వంజరా, అక్కడ దోశ లాంటి ఒక డిష్ ఉంటుంది. స్టఫ్డ్ దోశ అనుకోండి, కానీ ఎలా సర్వ్ చేస్తారంటే ఆ దోశనే ప్లేటు. సో మీరు మర్చిపెట్టి తినేస్తే అయిపోయింది, ప్లేట్ కూడా తినేసినట్టే. బ్యూటిఫుల్ ప్లేస్. మానవాళికి ఒరిజినల్ మదర్ అనుకుంటున్న లూసీ అవశేషాలు కూడా అక్కడే దొరికాయి. సో పాసిబ్లీ, నాట్ షూర్, the most ancient human that we have known and maybe the mother of all mankind is Lucy. చిన్న అస్థిపంజరం ఉంటుంది, ఒక కాఫీ టేబుల్ మీద పట్టే అంత అస్థిపంజరం. 3-3.5 అడుగులు ఉంటుంది ఆవిడ. మనందరికీ తల్లి ఆవిడే ఒరిజినల్గా. సో ఇథియోపియా అయింది, అక్కడ మీటింగ్స్ అయినాయి, ప్రెస్ రిలీజెస్ అయినాయి. దేర్ వాజ్ వైడ్ కవరేజ్ ఆఫ్ మై స్పీచెస్ అండ్ సో ఆన్. ఇక లండన్ వెళ్ళిపోవాలి. సో యుగాండాలో కదా మనం ఒరిజినల్గా దిగింది, ఆఫ్రికాలో. మై ఫ్లైట్ ఈజ్ బుక్డ్ లైక్ దట్. సో గో బ్యాక్ టు యుగాండా. ఎంటెబీ ఈజ్ ది ఎయిర్పోర్ట్ అండి. ఎంటెబీ ఎయిర్పోర్ట్లో దిగేసి ఫ్లైట్ కోసం వెయిటింగ్ అనమాట. ఒక లేడీ వచ్చారండి, రియలీ బిగ్ అండ్ స్ట్రాంగ్, ఆఫ్రికన్ సైజ్. చేసి ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగింది.
ఇట్లా లండన్ వెళ్తున్నానండి. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే మీ దేశానికి కాదండి, నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఎయిర్పోర్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ టెరిటరీ. పాస్పోర్ట్ చూపి అంది. చూపించాను. ఎందుకు వచ్చావు ఈ దేశానికి అంది. అంటే చెప్పాను కదండి, నేను ఇథియోపియా నైజీరియాలో మీటింగ్స్ అయినాక ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని. ఈ దేశం ఎందుకు వచ్చావు అంది. ఇట్లా రిపీటెడ్లీ వాట్ ఈజ్ ద పర్పస్. అయితే నేను చెప్పాను అనమాట, మేడం నేను లెక్చర్స్కి మీటింగ్స్కి వచ్చాను, ప్రెస్ కవరేజ్ కూడా ఉంది. సో నేను మీకు ఆ ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా నేను మీకు చూపించగలను. ఎందుకు వచ్చావు మళ్ళీ దేశానికి అని అడిగిన ప్రశ్ననే రిపీటెడ్గా అడుగుతాను. అయితే నేను అన్నాను, మేడం అన్లెస్ యూ టెల్ మీ ద సోర్స్ ఆఫ్ యువర్ సస్పిషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ యూ హెల్ప్ఫుల్లీ అన్నా. పెద్ద తెలివి అనమాట ఇట్లా మాట్లాడటం పోలీస్ వాళ్ళతో. పాస్పోర్ట్ తీసి జేబులో పెట్టేసుకుంది. వేసి యు ఆర్ నాట్ లీవింగ్ దిస్ ఎయిర్పోర్ట్ అంది. వామ్మో, భయపడ్డారు. ఏదో మనం మానవ హక్కు, అదే మనం మానవ హక్కులు తురుం కదా మనం. ఇక్కడేమో ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాయి. సడన్లీ మనకి యుగాండా పోలీసులు అందరూ గుర్తుకొచ్చేస్తారు. అమ్మో ఇంత గట్టిగా ఉంటారు వీళ్ళు, ఒక్క దెబ్బేస్తే మటాష్ అని. అప్పుడు ఏం చేయాలి, లేదండి పాస్పోర్ట్ మీరు తీసుకోవద్దు, ఐ విల్ కమ్ విత్ యూ విత్ ద పాస్పోర్ట్ అన్నాను. బికాస్ పాస్పోర్ట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మై గవర్నమెంట్. ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ టు యూ, అండ్ ఐఎమ్ క్యారీయింగ్ ఇట్. సో నా నంబర్ రాసుకో, నీ పాస్పోర్ట్ ఈజ్ సేఫ్ బట్ ఐ హ్యావ్ టు క్లియర్ యూ అని వెళ్ళిపోయింది ఆవిడ. అయ్యో, ఇట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అండి. మనం కాని దేశంలో పాస్పోర్ట్ తీసేసుకుని మానవ హక్కుల ఉల్లంఘన అన్నది ఎవ్రీడే అఫేర్. దోమలు కొట్టినట్టు మనుషులు చంపేస్తారండి. సో ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్ దేర్. ఆల్రెడీ మా పట్ల ద్వేషాన్ని పెంచడానికి ఆర్టికల్ $150 ఇవ్వనందుకే ఇదంతా చేశారు కదా. సో ఐ ప్యానిక్ అన్నాను, కానీ ఐ డెఫినెట్లీ వాజ్ షూర్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. యుగాండా ఏంటి, కమ్యూనిస్ట్ దేశం లాంటిది. ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాన్ని మీరు ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి చేయడానికి కూడా వీల్లేదు. సో ఎంటెబీ అంటే కంపాలా టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది, దట్స్ ది ఎయిర్పోర్ట్. ఎంటెబీ నుంచి కంపాలాకి చేయడానికి లేదు. Forget calling UK and telling my family or somebody else or calling the embassy. ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ ఉంటుంది అక్కడ, చెప్పచ్చు, కానీ ఫోనే లేదు కదా. యూ కాన్ కాల్. నా మొబైల్ ఫోన్ ఏమో ఛార్జ్ అయిపోయింది. అప్పుడు ఐ లుక్డ్ అరౌండ్, షాప్స్ అన్నిట్లో అడిగాను, నో 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 అన్నారు. ఒక షాప్లో మటుకు మామూలు లోకల్ కాలింగ్ రేట్కి 100 రెట్లు ఎక్కువ డబ్బులు తీసుకుని చెప్పాను నేను, ఇట్స్ ఎమర్జెన్సీ, ఐ నీడ్ టు టెల్ సంబడి ఐఎమ్ స్టక్ హియర్, ఇట్స్ జస్ట్ ½ minute కాల్. అప్పుడు నేను ఐ కాల్ మై కొలాబరేటర్ ఇన్ యుగాండా. చూడబ్బా, రేపు సాయంత్రం వరకు వెయిట్ చెయ్యి, రేపు సాయంత్రం లోపల నా నుంచి ఈమెయిల్ రాకపోతే నాకు, ఐ యూస్ టు మెయింటైన్ ఏ హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ ఈమెయిల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వర్క్. వాళ్ళందరికీ చెప్పు, దిస్ ఈజ్ ద పాస్వర్డ్, ఇఫ్ యూ డోంట్ హియర్ ఫ్రమ్ మీ బై టుమారో ఈవినింగ్, సే ద డైరెక్టర్ ఆఫ్ ది IHU ఈజ్ డీటైన్డ్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండ్ దేర్ ఇస్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ పీపుల్ షుడ్ నో. అంటే నేను అందరి కోసం చేస్తున్నవి ఏ పనులు అయితే ఉన్నావో అది నాకు కూడా అవసరం అవుతుంది, జాగ్రత్త అని. ఫ్లైట్ డిలే అయిపోయింది. ఫైనల్గా ఆవిడ వచ్చి ఓకే యూ కెన్ గో అని పాస్పోర్ట్ నా మీద పడేసి వెళ్ళిపోయింది. ఇట్స్ అ బ్యాడ్ సిచ్యువేషన్. అంటే ఈ బార్డర్స్లో ఉన్న ఏమనాలి, ఇన్సెక్యూరిటీ ఫర్ ద ట్రావెలర్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. నేను ఐ వర్క్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ఫ్రెంచ్ సిస్టమ్. నేను 10 ఏళ్ళు ఫ్రెంచ్ చెప్పడం అంటే ఐ మేక్ ఇట్ ఈజీ. అవునండి, ఐ మేక్ ఇట్ ఈజీ. ఐ సే ఐ వాజ్ ఎ టీచర్ ఆఫ్ ఫ్రెంచ్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. ఇక్కడ హైదరాబాద్లో చెప్తున్నారా? ఎస్. అంటే కంపెనీస్కి కాకుండా మీరు కంపెనీస్కి జనరల్గా ఇండివిజువల్గా చెప్పట్లేదు, దానికి కూడా ఒక కారణం ఉంది. పీపుల్ ఆర్ లిటరలీ వెయిటింగ్ అండి, ఎందుకంటే ఇక్కడంతా ఐ వుడ్ బి హ్యాపీ అండి. కానీ ఏం జరుగుతుందంటే నేను మార్కెట్లో ఉన్న ప్రైస్కి సగం చేశానండి. మనం పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, కొత్త మోడల్ తయారు చేద్దామని
ఎవరు ఇవ్వనట్టుగా ఎయిర్ కండిషన్ రూమ్స్ పెట్టేసి సోఫాలు పెట్టేసి ఓ 3,000 పుస్తకాలు 1000 DVDలు పెట్టేసి అన్నీ కూడా లీగల్గా తీసుకొచ్చి ప్రతిదానికి ఎక్కువ డబ్బులు కట్టి పాసిబిలిటీ టు యూజ్ ఇన్ ఎ క్లాస్ రూమ్ అని కంప్లీట్లీ లీగల్గా చేయాలని చేసి ప్రైస్ మట్టుకు హాఫ్ ప్రైస్ పెట్టాను. అంటే మన క్యూ కడతారు మన బయట అని, అంటే బయట క్యూ కట్టాలి మన దగ్గర అని, మన బిజినెస్ జీనియస్ అనమాట అది. అంతా పెడితే అమీర్పేటలో కంప్యూటర్ కోర్సులు చేరే వాళ్ళే వచ్చారు నా దగ్గరికి. ఓకే, ఒక్కొక్కడు వచ్చేసి దొంగ సర్టిఫికేట్కి ఎంత తీసుకుంటావు, నాకు కెనడా ఇమైగ్రేషన్కి కావాలి అని బేరాలు. ఒక్కొక్కడు వస్తాడండి, కాలు మీద కాలు వేసుకుని మనమేమో బుద్ధిగా ఇట్లా కూర్చుంటాం. మన దగ్గరకు వచ్చాడు కదా బిజినెస్ కోసం, మన క్లయింట్ ఈజ్ అవర్ మాస్టర్ కదా. వాడేమో కాలు మీద కాలు వేసుకుంటాడు, ఆ కాలు కడుక్కున్న కాళ్ళు కూడా కాదు. సో వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అవును, అంటే దే నేమ్ ఆర్గనైజేషన్, అక్కడ 10,000 ఫీజు కదా, నీ దగ్గర 6,000 ఎందుకు అంటాడు. అంటే దట్ ఈస్ బికాజ్ వీ థింక్ విత్ సచ్ నంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ we can roll out an quality course without charging you so much. అది సరే కానీ కాళ్ళు ఊపుకుంటున్నాయి, అది మర్చిపోవద్దు. అది సరే కానీ సీఫిల్లో 1,500 కదా, నీ దగ్గర 6,000 దేనికి అంటాడు. ఓకే, అంటే మరి సీఫిల్లో చేరొచ్చుగా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చా? కానీ ఆ మాట అనలేం కాబట్టి, మరి క్లయింట్ ఈజ్ మాస్టర్ కదా. కాబట్టి అలా కాదండి, సీఫిల్ డబ్బులు మీ నాన్నగారు కట్టారండి, ఆయన ట్యాక్స్ కట్టినప్పుడు ఆ డబ్బులు వెళ్ళి సీఫిల్ ఖాతాలో పడ్డాయి. It is a government-owned thing. This is a private business. Our results are superior to the French and the German cultural associations. Alliance Française gani, Goethe-Zentrum results kanna, ma results were superior. So we get those results. This is our business model. ఇదంతా చెప్పడానికి ఒక అరగంట అవుతుందండి. ఆయన ఇచ్చే 6,000 రూపాయలకి ఈ అరగంట వాళ్ళు అడిగినవన్నీ వింటాం అనమాట. ఇక ఫైనల్ క్వశ్చన్ అడుగుతారు, నేను ఈ ఫ్రెంచ్ నేర్చుకుంటే నాకేం వస్తుంది? అరే ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రెంచ్ వస్తుందిరా, ఇంకేం వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు నేను 6,000 రూపాయలు ఇస్తే ఈ 6,000 రూపాయలతో నాకు నెలకి 1,00,000 రూపాయలు వచ్చే జీతం వస్తుందా అని. అంటే ఈ సోమరిపోత ఐడియాస్ అనమాట. అంటే భాష అంటే ఏంటో తెలియక, భాష ఎట్లా నేర్చుకుంటారో అర్థం కాక. ముఖ్యంగా ఇదంతా అమీర్పేట్ బ్యాచ్. I didn't want that. My time is more valuable. నేనేదో పెద్ద బిజినెస్ బిల్డప్ చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ తగులుతున్నారు నాకు. సో ప్రైవేట్ ఇండివిజువల్స్కి మనం చేయకూడదు. మార్నింగ్ టిల్ ఈవినింగ్ వచ్చిన ప్రతి కాల్ ఆన్సర్ చేయాలి, మర్యాదగా మాట్లాడాలి. వాడు దొంగ సర్టిఫికేట్ అడిగాడని వాడిని తిడితే నువ్వు నన్ను రూడ్గా మాట్లాడుతున్నావు అన్నాడు వాడు. అంటే ఈ మార్కెట్తో మనం డీల్ చేయలేము. ఎనీవే అండి, నేను వెన్ ఐ వర్క్ ఫర్ ది అలియాన్స్, దట్ వాజ్ వేర్ మై లాయల్టీ వాజ్. నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా ఫ్రెంచ్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. నేను మీతో తెలుగులో మాట్లాడుతుంటే సడన్గా నాకు ఫ్రెంచ్ పదాలు నోట్లోకి వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకుని మళ్ళీ అసలు తెలుగు పదం ఆలోచించుకోవాలి. దట్స్ హౌ మచ్ ఫ్రెంచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మీ. సో నేను లండన్లో ఉన్నా కూడా అంటే దీస్ ఆర్ సిల్లీ థింగ్స్. జర్మనీలో మీటింగ్కి వెళ్ళాలి, నాకు జర్మన్ కూడా వచ్చు కదా, లుఫ్తాన్జాలో వెళ్ళొచ్చు కదా. కాదు మనం ఫ్రెంచ్ కదా, మనం ఎయిర్ ఫ్రాన్స్లోనే వెళ్దాము అని ఎయిర్ ఫ్రాన్స్ టికెట్ కొనుక్కుని వెళ్ళా అండి ఫ్రాంక్ఫర్ట్కి. ఎవడన్నా చేస్తాడన్నట్ట నేను చేశా. సో ప్యారిస్లో ఫ్లైట్ మారాలి అని అంటే పాస్పోర్ట్లు చూపించాలి. పాస్పోర్ట్ చూపిస్తే అదేంటి నీ వర్క్ పర్మిట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 2 more months, సో ఐ కాంట్ లెట్ యూ గో అన్నాడు అనమాట. అదేంద్రా, నా ఇల్లు అక్కడుంది, నా ఉద్యోగం అక్కడుంది, ఐఎమ్ వర్కింగ్ దేర్, ఐ కాంట్ గో అంటావు ఏంటంటే, లేదు దట్స్ ద రూల్, యూ కాంట్ గో అంటాడు వాడు. నేనేంటంటే ఫ్రాన్స్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని. వాళ్ళకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఇద్దాం ఇంగ్లీష్ అని. అయితే ఓ 10 నిమిషాలు ఇట్లా నడుస్తూనే ఉంది. అంటే నాకు ఇంకా 2 months ఉందని అంటున్నావు కదా వర్క్ పర్మిట్, ఈ 2 months నేను ఆ దేశంలో ఉండకుండా నువ్వు ఎలా చేస్తావు అన్నది నా ప్రశ్న. మై వర్క్ పర్మిట్ విల్ బి రెన్యూడ్, ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్, ఐ జస్ట్ హ్యావ్ టు గో అండ్ గెట్ ఇట్ స్టాంప్డ్. బట్ ద పాయింట్ ఈజ్ ఇట్స్ వ్యాలిడ్ ఫర్ 2 more months.
నువ్వు ఆఖరి రోజున అనొచ్చు, లేదా ఒక 2-3 రోజుల ముందు ఏదో ప్రాబ్లం ఉంది అనొచ్చు. కానీ ప్రాబ్లం ఉందని ఎవరు అనాలి? బ్రిటిష్ వాడు అనాలి, నువ్వు కాదు. ఐఎమ్ ఓన్లీ పాసింగ్ బై ది ఎయిర్పోర్ట్. అయితే ఓ 10 నిమిషాల తర్వాత నాకు చిరాకు వచ్చిందండి. నాకు ఫ్రెంచ్ బాగానే వచ్చు, ఫ్రెంచ్లో వేసుకున్నాను వాడిని. నీకు ఫ్రెంచ్ వచ్చా అన్నాడు. అంటే దానికి దీనికి సంబంధం ఏంటన్నా అంటే, అలా కాదు, నా బాస్తో మాట్లాడి కనుక్కుని చెప్తాను అన్నాడు. నువ్వు కాదు, బాస్ని బిలు, నేను మాట్లాడతా అన్నాను. బాస్తో నువ్వు మాట్లాడటం ఏంటంటే, నేనే మాట్లాడతాను బాస్తో. ఏమనుకున్నావు, నువ్వు గేమ్స్ ఆడుతున్నావా నాతో? నన్ను ఇంగ్లాండ్ పంపించవా? ఇండియాకి పంపించు. మరి నీ ఎయిర్పోర్ట్లో అయితే ఉంచుకోలేవు కదా, ఇండియా టికెట్ అరేంజ్ చేయమన్నాను. వాడి భయం వేసింది. బాస్ని రప్పించాను. రప్పించి, ఏందబ్బా నీ మనుషులు ఇట్లా పనిచేస్తున్నారు, నాకు ఫ్రెంచ్ సిస్టమ్తో కనెక్షన్ ఉంది, ఫ్రెంచ్ ఎంబసీ తరపున నేను చాలా యాక్టివిటీస్ చేశాను. వాళ్ళ పైలట్ ప్రాజెక్టు ప్రపంచంలో 2 చోట్లనే, టోక్యోలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. అయితే ఆ సెంటర్ని నేను డెవలప్ చేశాను. నేను IHU జాయిన్ అయ్యి యూకేకి వెళ్ళిపోయిన 4 రోజుల్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఇనాగరేట్ చేశారు, నారాయణన్ గారు. బట్ ఇట్ వాజ్ మై వర్క్. అంటే ఆ సంబరాలు అప్పుడు లేను నేను, అంతే. బట్ ఐ క్రియేటెడ్ ఇట్. ఏమనుకుంటున్నారు మీరు అంటే, వాడన్నాడు, అట్లా కాదు, మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి కంట్రీస్ మధ్య అన్నాడు. ఏ అగ్రిమెంట్ చెప్పన్నాను. మీకు తెలియని అగ్రిమెంట్స్ నాకు తెలుసు అవి. సో నేను కరెక్ట్, ఎగ్జాక్ట్లీ నేను వాటిల్లో ఉన్న సెక్షన్స్ కోట్ చేశాను. అంటే మీ దేశము ఫ్రాన్సు యూకేకి మధ్య ఉన్న సావరెన్ ట్రీటీని నువ్వు ఒక బచ్చా ఇమైగ్రేషన్ ఆఫీసర్వి నువ్వు వైలేట్ చేస్తున్నావా నీ దేశం తరపున? ఐ వాంట్ టు టాక్ టు యువర్ బాస్, ఐ విల్ టేక్ ఇట్ టు ద టాప్ లెవెల్ అనేటప్పటికీ సారీ చెప్పి కాఫీ తాగుతామని అడిగి పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడు అనమాట. ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతాయండి. బార్డర్ కంట్రోల్లో కొంతమంది దే బిహేవ్ బ్యాడ్లీ. ఎందుకంటే ఏంటంట, నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి, నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయని వాడివి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టారు అక్కడ. యు ఆర్ నాట్ స్ట్రాంగ్, ద లా ఈజ్ స్ట్రాంగ్. దాన్ని వైలేట్ చేద్దామని, లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో. అంటే స్మాల్ మ్యాటరే అది, నేను మెత్తగా మాట్లాడచ్చు, తప్పే ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్. ఇట్లా చాలా జరుగుతాయండి. నేను జీన్స్ టీషర్ట్ వేసుకునే తిరుగుతానండి. నేను ప్రైమ్ మినిస్టర్స్తో మీటింగ్ కూడా అట్లాగే వెళ్ళాను. 3 ప్రైమ్ మినిస్టర్స్ని నేను చెప్పులు వేసుకుని జీన్స్ టీషర్ట్ వేసుకుని కలిసి, లేదా షర్ట్ వేసుకుని. ఇంత సింప్లిసిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య వెళ్ళడం మీకు ఇబ్బంది అనిపించట్లా? సింప్లిసిటీ కాదండి, అది నా అలవాటు అండి. వెళ్ళిన ఆటోలను బస్సులోనే వెళ్తారు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక. అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను, వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే. పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి ఎవరో. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు చేయొచ్చు? సాలిసిటర్ చేయొచ్చు. అంటే మన కాని దేశం కదండి, ఇక్కడంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం, అక్కడ కాదు. సో యూ కెన్ గో టు సాలిసిటర్. ఆయన 15 నుంచి 25 పౌండ్లు తీసుకుంటాడు. మరి మనం ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 15 ఇంటూ అప్పుడు 60 రూపాయలు అనుకుంటా. అమ్మో 15 ఇంటూ 60 మనం అని చెప్పడానికి. సో సాలిసిటర్ వద్దు. డాక్టర్ కూడా చేయొచ్చు, మన జనరల్ ప్రాక్టీషనర్ జీపీ. మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయి ఉంటాం అన్నమాట ఆ దేశంలో. సో జీపీ చేయాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు. సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి, అట్లా చేస్తామన్నాడు. నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు, అంతే నేను అడిగేది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు. ఏంద్రా రెస్పాన్సిబిలిటీ అన్నాను. అంటే
అంటే 11 నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి, 12 నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు. అంటే ఏంటి ఆ రూల్ అన్నా. అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు. అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు దిస్ ఈజ్ బేరింగ్ ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను, అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను. లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ కాన్ డూ దిస్ అన్నాను. అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ అన్నాను. అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్ ఆర్గనైజేషనల్ అకౌంట్ క్లోజ్ చేయాలి అది అన్న. నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు. అవును మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు, నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను. అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు. ఎవరైనా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న. అందరు తెలుసు నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న. వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు. అట్ట మాట్లాడతాను, మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా, మీ రూల్స్ నేను బ్రేక్ చేస్తే ఎట్లా అన్నాడు. నేను ఆ మాట అనేటప్పుడు వాడికి కొంచెం భయం వేసింది. నేను వెళ్ళి మాట్లాడినా అన్నాడు. అట్లా కాదు నీ బాస్ని పిలువ అన్నా. బాసు బిజీగా ఉంటాడు, పర్లేదు నాకు నేనే బాస్ని, నేను ఇక్కడ సాయంత్రం వరకు కూడా కూర్చోగలను, బాస్ గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు ఐ విల్ మీట్ హిమ్ అన్నా. సో ఐ వెయిటెడ్. 15 నిమిషాల్లో ఏంటి వీడు వెళ్ళడం తెలిసిపోయింది కదా, బాస్ గారు ఈజ్ అవైలబుల్ రమ్మన్నారు. వెళ్ళాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నాడు. బట్ ఐ నో వాట్ హ్యాపెండ్ అన్నాను నేను. అంటే ఐ కాంట్ వెరిఫై అన్నాడు. నో నీడ్ టు వెరిఫై, యూ కాల్ దట్ ఫెలో, యూ మేక్ హిమ్ సిట్ నెక్స్ట్ టు మీ. పెద్ద ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎవిడెన్స్ విషయం మాట్లాడవాక అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్న. ఒక వారంలో నాకు చైర్మన్ ఆఫ్ బార్క్లేస్ బ్యాంక్ నుంచి అపాలజీ లెటర్ వచ్చింది. సేయింగ్ వీఆర్ సారీ దట్ దిస్ హెస్ హ్యాపెండ్. ఒకసారి సో ప్రతి చోట ఇలా ఫైట్ చేయాల్సి వచ్చింది మీరు? ఫైట్ కాదండి, ఎస్సర్షన్. దెబ్బలాట ఏముందండి ఇక్కడ? అదేలేండి. ఇప్పుడు నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ని ఆడుకోవటం అన్నది తప్పు. ఐఎమ్ ఏ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ గో అండ్ డూ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, అందరిలాగానే క్యూలో ఉన్నాను. బట్ దిస్ వాజ్ రాంగ్. అండ్ వీళ్ళు పెద్ద తురుములేం కాదు, వీళ్ళు ఒక పొజిషన్లో ఉన్న కారణంగా దే ఆర్ అబ్యూజింగ్ ఇట్. ఒక్కొక్కసారి మై వైఫ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్ యాక్షన్. నేను